వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నైరుతి ఋతుపవనాల నిష్క్రమించే సమయం ఆసన్నమవడంతో రాష్ట్రంలో వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఏ జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందనే విషయాలను విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు ఉన్న నైరుతి ఋతుపవనాల రాకతో మొత్తం రాష్ట్రం అంతా కూడా గత కొన్ని నెలలుగా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. రాష్ట్రం అంతా కూడా పుష్కలంగా వర్షాలు పడ్డాయి. సో ఇప్పుడు నిష్క్రమిస్తున్న పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి సార్? ఒకటి, మనకు సాధారణంగా నైరుతి ఋతుపవనాల యొక్క కాలావధి సెప్టెంబర్ 30 వరకు చెప్పుకున్నప్పటికీ మన ప్రాంతానికి, ముఖ్యంగా దక్షిణ ప్రాయద్వీప భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో ఈ 15 డిగ్రీల అక్షాంశం వరకు వాటి యొక్క తిరోగమనం అయితే నైరుతి ఋతుపవనాల యొక్క నిష్క్రమణం అని చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుండి ఋతుపవనాల యొక్క, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల యొక్క తిరోగమనం ఈ 24 గంటల్లో అయిపోయేటట్టు కనిపిస్తున్నాయి సూచనలు. ఇక రాబోయే 24 గంటల తర్వాత ఇవి నిష్క్రమించిన తర్వాత ఈశాన్య ఋతుపవనాల యొక్క గమనం మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తూర్పు ఈశాన్య గాలులు మొదలయ్యాయి. వాటి యొక్క బలం పెరిగి వాటి ద్వారా వాతావరణ పరిస్థితులు ఈశాన్య ఋతుపవనాలను చూపించే విధంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే 24 గంటల్లో నైరుతి ఋతుపవనాల తిరోగమనం అయిపోయిన తర్వాత సైమల్టేనియస్గా దక్షిణ భారతదేశం మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాలలో 5 సబ్ డివిజన్స్లో ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం మొదలయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్య సూచికలైన తూర్పు ఈశాన్య గాలులు రేపటి నుంచి స్థిరంగా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం తమిళనాడు కోస్తా తీరాన్, దానికి ఆనుకొని ఉన్న కామిరోన్ పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన పొట్టి శ్రీరాములు నెల్లూరులోనూ తిరుపతిలోనూ 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది రాబోయే 24 గంటల్లో. ఇక రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలపై తదుపరి 4 రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితి. అంటే ఏదైతే నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ, అలాగే ఏవైతే రానున్న ఋతుపవనాలకు సంబంధించి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందనుకో? మామూలుగా మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలంగా లేదా పోస్ట్ మాన్సూన్ కాలంగా పరిగణిస్తారు. ఈ కాలంలోనే ఈ నైరుతి ఋతుపవనాలతో పాటు ముఖ్యంగా బంగాళాఖాతంలో చక్రవాతాలు వచ్చే కాలం. ఇవి పరిస్థితులకు అనుగుణంగా కాలానుమానంగా వాటిల్లో ఉన్న మార్పులను సూచిస్తూ ప్రజలకి వాతావరణ సమాచారాన్ని ఇవ్వడానికి ఐఎండీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. అంటే ఈ ఈశాన్య ఋతుపవనాలు ఏ మేరకు అవకాశం ఉంటుంది సార్? అంటే జిల్లాలపై కానీ రాష్ట్రాలపై కానీ ఇప్పటి వరకు ప్రస్తుతానికి దాని మీద అవుట్లుక్ చూసి మీకు చెప్తాం. ప్రస్తుతానికైతే ఈశాన్య ఋతుపవనాలు సాధారణంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మిగతా విషయాలు ఈ 2-3 రోజుల్లో చూసి పరిశీలించిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఇప్పటివరకు ఏదైతే గత కొద్ది నెలలుగా కొనసాగుతున్నటువంటి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమిస్తున్న తరుణంలో రానున్న 24 గంటల్లో తిరుపతి అలాగే నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించి ఇప్పుడు ఆగమనం చెందుతున్న నేపథ్యంలో దాదాపు ఈ డిసెంబర్ వరకు ఏదైతే ఈ ఋతుపవనాలకు సంబంధించిన కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 24 గంటలకు సంబంధించి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.